Hi everyone, this is Gopi Chan. You are all welcome to the NSR ఛానల్. ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్ఏ బయాలజీ వాళ్ళకి సంబంధించి డిఎస్సిలో అన్ని రకాలైనటువంటి క్లాసెస్ వారికి అందించాలని, డిఎస్సిలో వారి యొక్క మీ యొక్క విజయానికి ఈ యొక్క తరగతులు ఉపయోగపడాలని చెప్పేసి ఈ యొక్క ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ని ఇలా ప్రారంభించడానికి గల కారణం చెప్తాను. దానికంటే ముందుగా నన్ను గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. హాయ్, మై నేమ్ ఈజ్ గోపి చంద్, ఎంఎస్సి బిఈడి, double MSc BEd, MSc Organic Chemistry, MSc Zoology and BEd. Myself, I am working as a station master in railways, and my experience about the DSC is 2008 DSC 68.5 marks. I lost the job just in a half mark. హాఫ్ మార్క్లో జాబ్ పోయింది. ఆ సంవత్సరం 68.5 వచ్చిన వాళ్ళు 15 మంది వచ్చారు. 15 మందిలో ఏజ్లో నేను చిన్నోడిని. 15వ ర్యాంక్ వచ్చింది. లాస్ట్లో జాబు రాలేదు. 2008 నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత 2012 కృష్ణా డిస్టిక్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సంవత్సరం కూడా జాబ్ని సాధించలేకపోయాను. అయితే నేను అప్పటి నుంచి రైల్వేస్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే 2025 సంవత్సరం డిఎస్సిలో ఐ గాట్ ది జాబ్. సో 2008 నుంచి స్టార్ట్ చేసి 2025లో నేను అనుకున్నటువంటి గోల్ని సాధించడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2008, 18, దగ్గర దగ్గర 17 సంవత్సరాలు ఈ డిఎస్సిని సాధించడానికి నాకు సమయం పట్టింది. ముందు మంచి ర్యాంక్స్ వచ్చినా కానీ నేను దురదృష్టం, లక్కీ లేకపోవడం వలన దాన్ని పొందలేకపోయాను. అయితే 2025లో రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో జాబ్ వచ్చింది. కానీ నేను దీన్ని జాయిన్ అవ్వలేదు. ఐ సెలెక్టెడ్ ఫర్ ది ఎస్ఏ బయాలజీ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ క్లాసులు చెప్పాలనేటటువంటి ఆశ నాకు ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయాలనేటటువంటి ఆశ ఉంది. సో ఎవరైతే బయాలజీ కొరకు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వారిని మంచి పొజిషన్స్లో నిలపాలనేటటువంటి ఆశయంతో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నా క్వాలిఫికేషన్స్. డబుల్ ఎంఎస్సి బిఈడి చేశాను. 2008 నుంచి డిఎస్సి ప్రస్థానం ప్రారంభించాను. 2025లో నేను ఎస్ఏ బయాలజీని క్రాక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి అసలైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వాస్తవానికి నాతో పాటు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరికీ కూడా నేను చదువుకున్నటువంటి స్టడీస్ ఏదైతే ఉన్నాయో అవి నా ఫ్రెండ్స్కి ఉపయోగపడాలని చెప్పేసి నేను పీడిఎఫ్స్ని తయారు చేయడం జరిగింది. నోట్స్ రాశాను, నోట్స్ ప్రిపేర్ చేశాను. బట్ కానీ ఆ నోట్స్ చూసినట్లయితే పీడిఎఫ్ తయారు చేయడానికి డిటిపి ఆపరేటర్కి ఇచ్చాను. అయితే అనుకోని కారణాల వలన మొత్తం కంప్లీట్గా పీడిఎఫ్ అవ్వలేదు. సో
పీడిఎఫ్లు తయారు చేసి ఒక బుక్ లాగా ఇద్దామని అనుకున్నాను, కానీ అది రీచ్ అవ్వలేకపోయాను. సో ఇప్పుడు అలా కాకుండా వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మా ఫ్రెండ్స్ చూస్తారు. అలాగే ఎవరైతే బయాలజీకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. నేను మీ అందరికీ కూడా హెల్ప్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఛానల్ని చూడండి, క్లాసెస్ వినండి. మీకు నిజంగా నచ్చి సిన్సియర్గా ఇవి బాగున్నాయి అని అనుకుంటే ఫాలో అవ్వండి. మీ అందరికీ కూడా మంచి విజయం చేకూరాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికీ విజయోస్తు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ఛానల్ నుంచి మనకి ఏమేమి సబ్జెక్టులు చెప్తాం అనేటటువంటి చూస్తే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి బయాలజీ కంటెంట్ని చెప్తాను ఒకటి. రెండవదిగా చూసినట్లయితే బయాలజీకి సంబంధించిన మెథడాలజీ చెప్తాం. మూడు, సైకాలజీ కూడా చెప్తాము. 4, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ PIE చెప్తాము. 5, GK అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 5 టాపిక్లను కూడా ఈ ఛానల్ ద్వారా కవర్ చేస్తాము. మీ అందరికీ కూడా మంచిగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్లాసులన్నింటినీ కూడా మీ కొరకు అందించాలని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇది ఓన్లీ బయాలజీ వాళ్ళకి మాత్రమే కాదు, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, GK అండ్ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని గ్రూపుల వాళ్ళకి కూడా, అన్ని సబ్జెక్టుల వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూసి ఫాలో అవ్వచ్చు. దీంట్లో చూస్తే ఎలా చెప్తాము అంటే, మొదటిగా ప్రతి సబ్జెక్ట్, బయాలజీ కంటెంటే కానివ్వండి, మెథడాలజీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, PIE, GK అండ్ కరెంట్ అఫైర్స్, ప్రతి దాని మీద కూడా వీడియోలు ఉంటాయి. రెగ్యులర్గా ఒకటే సబ్జెక్ట్ మీద, అంటే ఫర్ సపోజ్ బయాలజీ ఉందనుకోండి, బయాలజీ ఒక్కటే కంటెంట్ చెప్పడం, వరుసనే చెప్పుకుంటూ వెళ్ళటం కాదు, కానీ బయాలజీ మీద కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, మెథడాలజీ మీద కొన్ని వీడియోస్ చేస్తాము, సైకాలజీ మీద కొన్ని వీడియోస్, PIE మీద కొన్ని వీడియోస్, GK అండ్ కరెంట్ అఫైర్స్ మీద కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక 2 వీడియోలు 3 వీడియోలు చేసిన తర్వాత మరలా మరొక సబ్జెక్టుకి సంబంధించినటువంటి వీడియోస్ని చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దీన్ని ఎలా చెప్తాము అంటే, ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఏదైతే అవసరం అవుతుందో మొత్తం అంతా కాకుండా ఒక చాప్టర్ వైజ్గా, ఒక యూనిట్ వైజ్గా ఏం చేస్తామంటే, దానిలో BScకి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో, 1 బిట్టు 2 బిట్లు కవర్ అయ్యేటటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని ఒక 15-20 నిమిషాలు లేదంటే ఒక 25 నిమిషాలు వీడియో చేసి, ఆ ఒక్క వీడియో నుంచి 2 or 3 బిట్స్, ఒక 2 లేదా 3 బిట్లు కవర్ అయ్యేటటువంటి విధంగా వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా చాప్టర్ వైజ్గా చేస్తాము. అలాగే చాప్టర్ వైజ్గా చేసేటప్పుడు దానిలో మొత్తం అంతా కాకుండా ఏదైతే ఎగ్జామ్కి అవసరమవుతుందో అవసరమైనటువంటి వాటిని ఏ బిట్టు కూడా మిస్ అవ్వకుండా ప్రతి బిట్టు కవర్ అయ్యేటటువంటి లాగా దాన్ని ఏం చేస్తామంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి చాప్టర్ వైజ్గా
ఒక టాపిక్ వైజ్గా చిన్న చిన్న టాపిక్లుగా డివైడ్ చేసి దాన్ని ఏం చేస్తామంటే వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. అంటే మీరు ఒక వీడియో చూస్తే ఒక 2-3 బిట్లు కవర్ అవుతాయి. ఇప్పుడు మీరు దీన్ని చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక వీడియో వస్తుందో ఆ వీడియోకి సంబంధించి అది ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అయి ఉంటుందో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఒక నోట్స్ మీరు పెట్టుకుంటే, ఇప్పుడు 5 టాపిక్లు ఉన్నాయి, 5 టాపిక్లకి 5 నోట్స్లు పెట్టుకుంటే మనం ఫస్ట్ రోజున బయాలజీ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియో పెట్టామనుకోండి, ఆ వీడియోని చూసి మీరు ఆ 2-3 బిట్లు కవర్ అయ్యేటటువంటి విధంగా మీరు దాని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, అంటే కంటెంట్కి సంబంధించిన నోట్స్ ఓపెన్ చేసి ఈ 2-3 బిట్లు రాసుకుంటే అవి మీకు ఉపయోగపడతాయి. తర్వాత ఒకవేళ ఒక 2 వీడియోస్ తర్వాత మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తే అప్పుడు మీరు మెథడాలజీకి సంబంధించి ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్ను ఓపెన్ చేసి దానిలో ఏం చేయాలి అంటే ఏదైతే ఒక వీడియో వస్తుందో ఆ వీడియోలో వచ్చేటటువంటి 4 బిట్లు 5 బిట్లు ఏవైతే వస్తాయో ఆ ఒక్క వీడియోకి సంబంధించినటువంటి టాపిక్స్ లేదా బిట్స్ రాసుకుంటే ప్రతి సబ్జెక్ట్కి సపరేట్గా మీకు ఏం తయారవుతుందంటే నోట్స్ అనేది తయారవుతుంది. సో ఇలా ప్రతి బిట్టు ఏదైతే ఎగ్జామ్కి ఉపయోగపడుతుందో దాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ మీ అందరికీ కూడా ఈ క్లాసెస్ని అందించాలని ఆశపడుతున్నాం. దీనికి ఎలాంటి కాస్ట్ లేదు, కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాము. మీరు ఎన్నిసార్లు అయినా సరే చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కానటువంటి విషయం ఉంటే దాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియచేస్తే వాటన్నిటినీ కూడా మరలా ఒక క్లాసు ఒక వీడియో చేసి వాటిని మరలా వివరించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. సిన్సియర్గా మీ అందరి విజయం కోసం నేను కృషి చేస్తాను. మీ అందరూ కూడా దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు వచ్చేటటువంటి డిఎస్సి 2026 అక్టోబర్లో జరుగుతుందని చెప్తున్నారు. సో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే చాలా టైం ఉంది. సో చాలా టైం ఉంది కాబట్టి పర్వాలేదులే, నోటిఫికేషన్ పడినప్పుడు చూసుకుందాం, లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం, నోటిఫికేషన్కి ఒక నెల ముందు స్టార్ట్ చేద్దాం అని మీరు అనుకోమాకండి. డూ ది హార్డ్ వర్క్. నిజంగా మీరు డిఎస్సిని కొట్టాలి అంటే, డిఎస్సిని క్రాక్ చేయాలి అంటే, నిజంగా మీరు డిఎస్సిలో సెలెక్ట్ అవ్వాలి, టీచర్ జాబ్ నేను ఎలాగైనా కొట్టాలి అని అనుకుంటే మీ ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేసి ఎగ్జామినేషన్ వరకు కూడా మీరు ఏదైతే టాపిక్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ముందు ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసి మరలా వాటిని కనీసం ఒక 2-3 రివిజన్స్ చేయగలిగితే మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. కష్టే ఫలి అని అంటారు. కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత సక్సెస్ అనేది వస్తుంది. లేదు తర్వాత చూద్దాము అని మీరు వాయిదా వేస్తే మీ వాయిదా కూడా ఏమవుతుందంటే మీ విజయం కూడా వాయిదా వేయబడుతుంది. సో కష్టే ఫలి. మీరు కష్టపడండి, డూ ది హార్డ్ వర్క్ చేయండి, మీకు తప్పనిసరిగా జాబ్స్ వస్తాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే డిఎస్సిని క్రాక్ చేయడం అనేది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. కారణం ఏంటంటే డిఎస్సిని ఆంధ్ర సివిల్స్ అంటారు. సో ఒక సివిల్ సర్వీస్ పోస్ట్ కొట్టాలంటే ఎంత కష్టపడాలో డిఎస్సిని కొట్టాలంటే కూడా అలాగే తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మీరు పడేటటువంటి కష్టానికి ఏం చేస్తున్నాము అంటే మేము కూడా కష్టపడి మేము మీ యొక్క విజయాన్ని సునాయాసంగా తీసుకొని రావడం కోసం మేము మీకు హెల్ప్ చేయడానికి ఈ యొక్క టాపిక్స్ అన్నిటినీ కూడా నేను వివరిస్తాను. ప్రత్యేకంగా నేను ఒక్కడనే ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా కవర్ చేస్తూ నేను మీకు అందిస్తాను. నేను సిన్సియర్గా మీకోసం కష్టపడతాను. మీరు కూడా కష్టపడండి, మంచి విజయాన్ని పొందుకోండి, మంచి టీచర్స్గా మీ అందరూ కూడా అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పేది, మనందరికీ తెలిసినటువంటి ఒక పక్షి గ్రద్ద. ఆ గ్రద్ద ఏం చేస్తుందంటే ఒక గూడు చేసుకుంటుంది. పిల్లల్ని చేయడానికి ముందు ఒక గూడు చేస్తుంది. ఆ గూడు చేసేటటువంటి టైంలో ఏం చేస్తుందంటే ఎత్తైనటువంటి రాళ్ళ మీద తన గూడుని కట్టుకుంటుంది. కట్టుకునేటప్పుడు ఏం చేస్తుందంటే
ముందు బండ, 2 బండల మధ్యలో ఏం చేస్తుంది, దాని యొక్క గూడు కట్టుకోవడానికి 2 పుల్లల్ని తీసుకొచ్చి ఆ యొక్క రాళ్ల మధ్యలో పెడుతుంది. దాని మీద ఏం చేస్తుందంటే కొన్ని ముళ్ళుని తీసుకొచ్చి పెడుతుంది. ముందు రాళ్ల మధ్యలో ఏం పెట్టింది, కర్రలు పెట్టింది, 2 కర్రలు పెట్టింది. ఆ 2 కర్రల మీద ఏం చేస్తుందంటే కొన్ని ముళ్ళు పెడుతుంది. ఆ ముళ్ళు మీద ఆకులు అలములు తీసుకొచ్చి వేస్తుంది. అలాగే దాని మీద ఏం చేస్తుందంటే మెత్తగా ఉండేటటువంటి పీచుని దాని మీద వేస్తుంది. అప్పుడు ఆ యొక్క గ్రద్ద గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలను చేస్తుంది. పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అవి పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో గ్రద్ద చేసేటటువంటి పని ఏంటంటే ఆ పిల్లలకి చెప్తా ఉంటుంది, అయ్యా మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎగరటం నేర్చుకోండి అని చెప్తుంది. సో ఎగరటం నేర్చుకోమని చెప్పినప్పుడు ఈ పక్షి పిల్లలకి ఎలా ఉంటుంది అంటే, నేను బాగానే ఉన్నాను కదా, ప్రశాంతంగా ఉన్నాను కదా, ఎందుకు మా మమ్మీ మా డాడీ ఇలా ఎగరమంటారు అని చెప్పి అవి ఫీల్ అవుతూ ఉంటాయి. అయితే ఆ యొక్క తల్లి పక్షికి చాలా వర్రీగా ఉంటుంది, ఎలాగైనా సరే ఇవి ఎగరాలి, లేకపోతే ఏదో ఒక వేటగాడు వచ్చి వీటిని పట్టుకొని వెళ్ళిపోతాడు అని ఏం చేస్తూ ఉంటుందంటే చాలా వర్రీ అవుతూ ఉంటుంది. సరే వీళ్ళని ఎలాగైనా సరే ఎగిరేలాగా చేయాలని చెప్పేసి ఎగరండయ్యా అని చెప్పినా కూడా ఎగరదు. ఇక్కడ చూసినట్లయితే ఆ సమయంలో తల్లి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క గూటిలో పైన ఉన్నటువంటి పీచు పదార్థాన్ని తీసి పక్కన పెడుతుంది. అప్పుడు ఆ అడుగును ఉన్నటువంటి ముళ్ళు ఆకుల్లో నుంచి కొంచెం పైకి వచ్చి పిల్లలకి గుచ్చుకుంటూ ఉంటాయి. మమ్మీ ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నావు, మాకు గుచ్చుకుంటున్నాయి అని చెప్పి అంటే వాళ్ళ తల్లి పక్షి ఏం చేస్తుందంటే అయ్యా ఎగరటం నేర్చుకోండి అని చెప్తుంది. కానీ అవి ఎగరటం నేర్చుకోవు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆకులను కూడా తీసేస్తారు. ఆకులను తీసివేసినప్పుడు డైరెక్ట్గా ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ముళ్ళు గుచ్చుకుంటా ఉన్న టైంలో వాటి బాడీ నిండా రక్తం కారుతుంది. అప్పుడు తల్లి చెప్తుంది, అయ్యా ఎగరటం నేర్చుకోండి అని చెప్పింది. కానీ అప్పటికీ కూడా మాట వినలేదు, అవి ఎగరకుండా అలాగే ఉన్నాయి. అప్పుడు తల్లి చేసేది ఏమీ లేక అక్కడ ఉన్న ముళ్ళును కూడా తీసేసింది. ఇంకా అక్కడ ఏమున్నాయంటే 2 కర్రలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కర్రలను కూడా తీసేసింది. అప్పుడు పక్షి పిల్లలు పైనుంచి కిందకు పడుతూ మమ్మీ కింద పడిపోతున్నాం కాపాడనే అరుస్తూ ఉంటాయంట. అరుస్తుంటే అప్పుడు ఏం చేస్తుందంటే గ్రద్ద పైనుంచి కిందకు వెళ్ళి తన పిల్లల్ని వీపు మీద ఎక్కించుకొని మరలా తీసుకొని పైకి వచ్చి, రే ఇప్పుడైనా ఎగరటం నేర్చుకోండిరా అని చెప్పిందంట. ఎగరటం నేర్చుకోండి అని చెప్పి పైనుంచి పిల్లల్ని కింద పడేస్తే పిల్లలు కింద పడిపోవడానికైనా సిద్ధంగా ఉంటాయి, కానీ ఎగరటం మాత్రం ఎగరం. ఆ సమయంలో మరలా నేలకు చేరుకుంటున్నటువంటి టైంలో తల్లిని అడుగుతీ అంట, మమ్మీ కాపాడు మేము చచ్చిపోతున్నాం అని చెప్పి అంటే ఆ టైంలో ఏం చేస్తూ ఉందంటే తల్లి మరలా తన వీపు మీద ఎక్కించుకొని పైకి తీసుకువెళ్ళి అప్పుడు చెప్తుందంట, అయ్యా నేను చెప్పినట్టు చెయ్యండి మీకు ఎగరటం వచ్చిద్ది అని చెప్పిందంట. అప్పుడు ఆ పక్షి పిల్లలు సరే మమ్మీ, సరేలే నువ్వు చెప్పినట్టు చేస్తాంలే అన్నారంట. అంటే ఆ గ్రద్ద, తల్లి గ్రద్ద ఏం చేస్తుందంటే అక్కడ నుంచి ఆ పిల్లల్ని కిందకు వదిలేస్తే కిందకు పడిపోతున్న టైంలో పిల్లలని అంట, మమ్మీ ఏం చేయమంటావు చెప్పు అని అంట. ఏం చేయమంటావు చెప్పు అని అన్నప్పుడు ఆ తల్లి అందంట, మీ యొక్క కుడి రెక్కల్ని చాపండి అందంట. ఈ కుడి రెక్కలను చాపిని ఎడమ రెక్క ముడుచుకొని ఉంది. మమ్మీ నువ్వేమో కుడి రెక్కను చాపమన్నావు, కానీ మేము అయినా కింద పడిపోతున్నాం, ఎలా ఏం చేయాలి అని చెప్పి అంటే అలా కొంత దూరం వెళ్ళనిచ్చిన తర్వాత ఆ తల్లి గ్రద్ద చెప్పిందంట, మీ ఎడమ రెక్కను కూడా చాపండి అని చెప్పిందంట. ఈ 2 రెక్కల్ని చాపిన తర్వాత ఆ పక్షి పిల్లలు నేల మీద పడేటటువంటి పిల్లలు పడిపోకుండా ఆగిపోయినాయి. ఆ టైంలో ఆ పిల్లలు అనుకుని అంట, అమ్మయ్య బతికిపోయావరా అనుకొని అంటా ఉన్నాయంట, మమ్మీ ఇప్పుడు ఏం చేయమంటావు అని అన్నప్పుడు అప్పుడు తల్లి చెప్తుందంట, మీరు 2 రెక్కల్ని కూడా ఊపండి అప్పుడు మీరు పైకి వస్తారని చెప్పింది. అప్పుడు తల్లి పక్షి చెప్పినట్లు పిల్లలు 2 రెక్కల్ని ఊపుతా ఉన్నటువంటి ఆ సమయంలో చూసినట్లయితే ఆ గ్రద్ద పిల్లలు మెల్లిమెల్లిగా పైకి ఎగరటం ప్రారంభించి అలా వెళ్తూ తల్లి కంటే కూడా ఎత్తుగా వెళ్ళినాయి. డియర్ స్టూడెంట్స్, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, మనం
ఎగరాలి అంటే, ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే 2 రెక్కలు ఉండాలి. 2 రెక్కలు ఉండాలి. ఒకటి కాన్ఫిడెన్స్ ఉండాలి, రెండవది చూసినట్లయితే హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి, అట్ ది సేమ్ టైం కాన్ఫిడెన్స్ ఉండాలి. కష్టపడాలి, దాంతోపాటు నువ్వు పడిన కష్టానికి నీకు ఫలితం వస్తుంది అనేటటువంటి విశ్వాసం నీకు ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. అంతేగాని నేను ఎన్నో సంవత్సరాల నుండి చదువుతున్నాను కానీ నాకు రాలేదు అంటే వచ్చిద్దో రాదో అని అనుకుంటే రాదు. వచ్చిద్దో రాదో కాదు, 100 పోస్టులు ఉండక్కర్లేదు, ఒక్క పోస్ట్ ఉన్నా సరే కూడా ఇది నాదే అనుకొని ప్రిపేర్ అయిన రోజున మీరు దేన్నైనా సరే క్రాక్ చేయగలుగుతారు. అర్థమైంది అనుకుంటా. కాబట్టి డూ ది హార్డ్ వర్క్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి. నేను ఇది సాధించగలను అని మీరు నమ్మితే ఖచ్చితంగా అది ఒక్క పోస్టే ఉన్నా సరే కూడా మీరు డిఎస్సిని కొట్టగలుగుతారు. డిఎస్సి సాధించడం మీ లక్ష్యం అయితే మీరు మీ యొక్క కష్టాన్ని ప్రారంభించండి. మీ కష్టానికి తోడు నేను మీకు ఈ యొక్క టాపిక్స్ అన్నిటినీ కూడా వీడియోస్ రూపంలో నేను అందిస్తాను. క్లాసెస్ని వినండి, మంచిగా జాగ్రత్తగా వినండి, వాటిని నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా డిఎస్సిని క్రాక్ చేయగలుగుతారు. మీ అందరికీ విజయం కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నాకు 2008లో స్టార్ట్ చేసినటువంటి డిఎస్సి ప్రస్థానం 2025లో నేను జాబ్ కొట్టడం జరిగింది. మధ్యలో ర్యాంక్స్ వచ్చినాయి కానీ నాకు జాబ్ రాలేదు. ఎన్నేళ్ళు పట్టిందంటే 17 ఏళ్ళు పట్టింది. 17 సంవత్సరాల తర్వాత నేను డిఎస్సిని సాధించాను. 17 ఏళ్ళు అనేటటువంటి విషయం గుర్తుకు చేసుకున్నప్పుడు, ఈ మాట వచ్చినప్పుడు నాకు గుర్తుకు వచ్చేది ఏంటంటే, గజనీ మహమ్మద్ చూసినట్లయితే భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు, 17 సార్లు ఓడిపోయాడు. తర్వాత ఆయన విజయాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఇంతకుముందు నాకు రాలేదు, చాలా కష్టపడ్డాను రాలేదు అని మీరు అనుకోవద్దు. వచ్చే వరకు కూడా ప్రయత్నం చేయండి. అందుకే నెపోలియన్ చెప్తూ ఉంటాడు, ఏమని చెప్తూ ఉంటాడంటే, అలలు అంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అవి పైకి ఎగిరి పడిపోతున్నందుకు కాదు, కింద పడిపోయినా సరే కూడా మరలా పైకి ఎగురుతూ ఉంటాయి, ఆకాశాన్ని అందుకోవాలని చూస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి అలుపు లేకుండా ఎలాగైతే, విరామం లేకుండా ఎలాగైతే ప్రయత్నం చేస్తూ ఉంటాయో, అలాగే మన విజయానికి మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే కూడా మరలా తిరిగి లేవడానికి ప్రయత్నం చేయాలి. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. నీ అపజయాలే నీ విజయానికి మెట్టుగా నువ్వు చేసుకోవాలి. ఏ రాళ్ళ దగ్గర అయితే నువ్వు పడిపోయావో ఆ రాళ్ళని నువ్వు ఆధారంగా చేసుకొని పైకి ఎక్కడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధించి తీరుతారు. మీ అందరికీ విజయం కలగాలని నేను కోరుకుంటున్నాను. విజయోస్తు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క క్లాసెస్ అన్నిటిని కూడా మీరు చక్కగా ఫాలో అవ్వండి. చక్కగా ప్రతి సబ్జెక్టుకి ఒక నోట్స్ పెట్టుకోండి. ఒక్కొక్క వీడియో ఏ టాపిక్కి సంబంధించి వచ్చిందో ఆ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి నోట్స్ తీసుకొని మీరు వీటన్నిటిని రాసుకోండి. ఒక అద్భుతమైనటువంటి నోట్స్ తయారవుతుంది. అద్భుతమైనటువంటి కోచింగ్ ఖచ్చితంగా ఇస్తాను. మీ అందరి సక్సెస్ని చూసి నేను సంతోషపడాలని, మీ అందరి సక్సెస్ని చూసి నేను ఆనందపడాలని అనుకుంటూ ఉన్నాను. మీ అందరూ కూడా కష్టపడండి, తప్పనిసరిగా మీరు ఉన్నత స్థితిలో ఉంటారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.